నిజం చెప్తున్నా ఎన్కటి సంది షెయి పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల పరిస్థితి తలుసుకుంటుంటే పాపం అంటే పాపం అనిపిస్తుందోలా 40-50 ఏండ్ల సంది పార్టీలనే ఉండుకుంటా పార్టీ జెండా మోసిన లీడర్లు వలస కాంగ్రెస్ లీడర్లు చేయబట్టి గోస్ అంటే గోస పడుతురు. అంతెందుకు అగో జడ్చాల జీవన్ రెడ్డి సార్ అయితే కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు. సార్ గట్ల ఎడతా అంటే అయ్యో పాపం అననోళ్ళు లేరు. అగో మాజీ మంత్రి 40 ఏండ్ల సంది కాంగ్రెస్ జెండా ఈడ్చిపెట్టని సీనియర్ లీడర్ చూడు పాపం ఎట్లయిపోయిండో. మీరు బాధపడకుండ్రి అయ్యా బాంచని మీరు మంచిగుంటేనే కొడుకు బాధపడుతుంది. నిన్న బాగా బాధపడ్డాడు. మీరు బాధపడకుండా మేము గెలిపిస్తాం. హాగు ఏడ్తాండు పాపం ఆయనను ఊరు జనాలు ఓదారుస్తురు, ధైర్యం చెప్తుర్రు. ఎందుకు ఏడుస్తుండో మీకు ఈ పాటికే ఎరకయ్యి ఉండాలి. రేవంత్ సారేమో బీఆర్ఎస్ నుంచి గెలిచిన లీడర్లకు కాంగ్రెస్ కండువాలు కప్పే కదా. జడ్చాల ఎమ్మెల్యే సంజయ్ సారు షెయి పార్టీ తరపుననే ప్రచారం చేయబట్టే. జడ్చాల కాంగ్రెస్ నిన్న మొన్న వలసొచ్చిన సంజయ్ సార్దే పెత్తనమాట. రేవంత్ సార్ అట్లా అరుచుకుంటుండు మరి గోడలు దునికినోళ్లను. మరి వెనకటి సందు ఉన్నోళ్ళకు బాధ అనిపించదా? జీవన్ రెడ్డి సారు తండ్లాట కూడా గదే అన్నట్టు గిట్లా వలసలు పార్టీ మారినోళ్ళ మీద వెనకట రేవంత్ సార్ ఏమన్నాడో జీవన్ రెడ్డి సారు అందరికి మతికి తీసుకొచ్చిండు. ఈనూర్రోళ్ళ నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిండమ్మా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ళ బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసత్వం చెప్పిన పిసిసి అధ్యక్షుడుగా ఎవడైనా ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజామవుతుందని ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను వాస్తవమే కదా. ఎవరన్నా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీల షరీకైనోళ్లను రాళ్లతోని కొట్టాలే అని రేవంత్ సారే చెప్పిండు. అసొంటి రేవంత్ సారే బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పిండు. మరి రేవంత్ సార్ సిద్ధాంతం ప్రకారం ఇట్లా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నోళ్ళని ఏం చేయాలి? రాళ్లతోని కొట్టాలి. గిదే ముచ్చట జీవన్ రెడ్డి సారు జనాలకు చెప్పుకత్తండోళ్ళ. అంటే రాళ్లతోని కొట్టుడే కావాలి అని డైరెక్ట్ అనుడైతే అంటలేడు గాని రేవంత్ సార్ అట్లా చెప్పిండు కాబట్టి అట్లా చెప్పినోడే ఇట్లా పార్టీల షరీక్ చేసుకునుడు తరీకనా అని బాధపడుతుండోళ్ళ. అయినా గీ వయసులా నాకు దుఃఖం పట్టుకత్తారు, గిదేం నియతి గిదేం తరీకా అని రేవంత్ సార్కు జర సురుకులాంటిచ్చిండు. అందుకే మున్సిపాలిటీ ఎలక్షన్లలా షెయి పార్టీ తరపున నిలబడ్డోళ్లకు కాకుండా ఇండిపెండెంట్లకు మద్దతుగా నిలబడి వాళ్ళ తరపున ప్రచారం చేస్తాడు. షెయ్యి పార్టీని ఓడిచ్చుడే కావాలని ఊరూరుకు పోయి చెప్తుండోళ్ళ. జనం కూడా సరే సరే అని షెయ్యెత్తుతుర్రు. కానీ జీవన్ రెడ్డి సార్ చెప్పింది కూడా నిజమే కదనోళ్ళ. ఏమంటారు రేవంత్ సార్ షెయి పార్టీలకు వచ్చిండో అది వరసంది ఆ పార్టీ యాగమాగమైందట. ఇక సారు ముఖ్యమంత్రి అయినాక పాత కాంగ్రెస్ లీడర్లను కల్జమాకు తీసేసినట్టు తీసేసి వేరే పార్టీల నుంచి వచ్చినోళ్లను మాత్రం సింహాసనాల మీద కూసోబెట్టుకుంటా సన్మానాలు చేస్తాడు. ఇక గిట్లనే చేస్తే తెలంగాణలో షెయి పార్టీ ఖాళీ అవుడు ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటుర్రు.